హైవేలపై ప్రయాణం చేసే వారికి శుభవార్త. ఎందుకంటే ఇక నుంచి హైవేలపై ప్రయాణించేటప్పుడు టోల్ గేట్ల వద్ద ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం ఉండకపోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓ సరికొత్త విధానం ద్వారా ప్రయాణికుల సమయంతో పాటుగా డబ్బు కూడా ఆదా కానుంది. జాతీయ రహదారులపై ప్రయాణం విషయంలో కేంద్రం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు మనం ఉపయోగిస్తున్న ఫాస్టాగ్ తో పాటుగా ఫాస్టాగ్ పాస్ ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 15 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి రానుంది. వాహనదారులు 3,000 రూపాయలు చెల్లిస్తే ఈ పాస్ అందజేస్తారు. వీటిని ఉపయోగించి దేశంలో ఈ టోల్ ప్లాజా నుంచైనా ప్రయాణం చేయొచ్చు. ఈ పాస్ వివరాలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఎక్స్ లో పోస్ట్ చేశారు. యాక్టివేట్ చేసిన పాస్లు ఏడాది పాటు చెల్లుబాటులో ఉంటాయని తెలుస్తోంది. ఒకవేళ మనం 200 సార్లు టోల్ ప్లాజా దాటితే ఈ పాస్ వ్యాలిడిటీ ముందుగానే పూర్తవుతుంది. కార్లు, జీపులు, వ్యాన్లు వంటి నాన్ కమర్షియల్ వాహనాలకు ఈ పాస్ ద్వారా ప్రయోజనం లభించనుంది. ఈ కొత్త పాస్ యాక్టివేషన్ కోసం త్వరలోనే ఓ లింకును అందుబాటులోకి తెస్తామని గడ్కరీ చెప్పారు. ఎన్నో ఏళ్లుగా వార్షిక పాస్ తీసుకురావాలన్న డిమాండ్ ప్రయాణికుల నుంచి వినిపిస్తోందని, అందుకే ఈ పాస్ ను తీసుకొచ్చినట్టు తెలిపారు. ఈ పాస్ అందుబాటులోకి వస్తే టోల్ ప్లాజాల వద్ద రద్దీ తగ్గుతుందని అభిప్రాయపడుతున్నారు. హిమాలయ పబ్లిక్ స్కూల్ ఈ 2025 సంవత్సరంకు గాను ఎస్ఎస్సి పరీక్షా ఫలితాల్లో హిమాలయ విద్యార్థులు విజయ దుందుభి మోగించారు. అత్యున్నత మార్కులు సాధించిన మా విద్యార్థులు ఎస్డి హజీరా మహీన్ 593, జి పురంధేశ్వరి 591, బి జోష్యా 591, టి ఆకాంక్ష 591, బి దీక్షిత 591. నా పేరు సయ్యద్ హజీరా మహీన్. నేను హిమాలయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ మూలాపేటలో 10వ తరగతి చదువుకున్నాను. ఈ సంవత్సరం జరిగిన 10వ తరగతి పరీక్షలలో నేను ఉన్నత స్థాయి మార్కులను పొందాను. 593 మార్కులు సాధించాను. మా హెడ్ మ్యామ్, హెడ్ సార్, టీచర్స్ అందరూ నాకు ఎంతో కేర్ తీసుకున్నారు. నా తోటి స్నేహితులతో అందరికీ ఎంతో కేర్ తీసుకొని చదివించారు. హిమాలయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఫార్ములా ఫర్ సక్సెస్. మా బ్రాంచ్లు మూలాపేట, నవాపేట, హర్నాథ్పురం. ఇప్పుడు నూతనంగా హిమాలయ స్కూల్ ఆధ్వర్యంలో హిమాలయన్స్ విద్యా విహార్ స్కూల్ ను రెసిడెన్షియల్ వసతితో ప్రారంభించారు. మైపాడు రోడ్డు, నవలాకుల తోట, నెల్లూరు.